వేరు పెరిగినప్పుడు బయటికి కనపడదండి. అది వేరు ఓవర్ నైట్లో పెరగదు, ఒక్క రోజులో అది పెరగదు. అది కొంచెం 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 పెరుక్కుంటూ వస్తుంది. అది పెరిగినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి సారవంతమైన వేరుల్ని అణిచేస్తుంది. ముళ్ళ తుప్పల్లో గచ్చపొదల్లో పడినప్పుడు, ఐహిక విచారాలు ధనమోసంలో పడ్డప్పుడు అతడు భక్తిలో వర్ధిల్లలేడు. కొందరికి అది మోహపు చూపు. సౌలును దేవుడు ఎంతో ప్రేమించాడు, గాడిదలబడి తిరుగుతున్నవాడిని తీసుకొచ్చి రాజుని చేశాడు. బాగానే ఉన్నాడు అనుకున్నాం, కానీ ఏది చేదైన ఒక తలం పుట్టింది. ఏం తలంపది? దావీదు మీద అరే చూపే కదా, ఒక ఆలోచనే కదా. వాడి మీద విషపు చూపు, దావీదు మీద విషపు చూపు పుట్టిందంట. అంటే అసూయ, జలసి. మనం అనుకుంటాం అసూయ, జలసి ఇవన్నీ చిన్న పాపాలే, అవి ఏవో పర్వాలేదు, ఏమో అవ్వ అనుకుంటున్నారు. అది నీలో పెరుగుతూ వచ్చిందంటే నువ్వు మనిషి చేదైపోతావు, నీ జీవితమే విరక్తి అయిపోతుంది. ఎలాంటి స్థితికి సౌలు దేవుని చేత ప్రేమించబడి అభిషేకించబడి కొత్త మనసు ఇచ్చాడు దేవుడు. తెలుసా మీకు? సౌలుకి కొత్త మనసు ఇచ్చి మహారాజుని చేసి అన్ని విధాల అవకాశాలు ఇచ్చి మంచి దైవజనుడిని కూడా ఇచ్చి రమిస్తూ ఉన్నప్పటికీ ఆ అసూయ అతన్ని తినేసింది. చూసారండి, మన అసూయ మనల్ని తినేస్తుంది. మనం ఎవరి మీద అసూయ పడితే అది మనకే హాని. మన మీద ఎవరైనా అసూయ పడుతుంటే మీరు బాధపడకండి, అది వాళ్ళకే హాని. చేదైన వేరు ఒక అసూయ తలంపు, ఒక శరీర తలంపు, ఒక ధనాశ, కోపం. కోపం కూడా పాపమే. మొట్టమొదటి అన్నదమ్ములు కయ్యూని, హేబేలు. మనకి కథలో బైబిల్లో ఒక రోజులో జరిగినట్టు ఉంది, కానీ ఇట్స్ నాట్ సేమ్ డే. బలి అర్పించింది, ఆ కయ్యూను హేబేల్ని చంపేసింది ఒక రోజులో జరగల. ఇదివరకు కొన్ని రోజులు అతను చూసుకుంటా ఉన్నాడు, ఆ కోపం పెంచుకుంటా ఉన్నాడు, ఆ కక్ష లోపల పెరిగిపోతూనే ఉంది. అది ఏ స్థితికి దిగజారిందంటే నరహంతకుడుగా చేసేసింది. సరే, వాళ్ళు చాలామంది జీవితాల్లో కోపం వారిని పనికిరాని వాళ్ళుగా చేసేస్తుంది. అసూయ పనికిరాని వాళ్ళుగా చేసేస్తుంది. శరీరేచ్ఛలు పనికిరాని వాళ్ళుగా చేసేస్తుంది. నేను చెప్పాను, చేదైన వేరు ఏదైనా. ఎవరి సంగతో వదిలిపెట్టండి. మీలో ఏమైనా చేదైన వేరు మొలిచిందా?